జనరల్గా మనకి ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుందంటే ఒక పాత్ర చేసేటప్పుడు తెలిసిన కథ చేసే కంటే కూడా నాకు గుర్తొస్తుంది నాన్నగారిది అశోక చక్రవర్తి. నేను చేద్దాం అనుకున్నా అశోక చక్రవర్తి. అప్పుడు నాన్నగారిని అడగడం జరిగింది. వెరీ గుడ్ చేద్దాం చేసుకోరా బ్రహ్మాండం ఉన్నారు. స్క్రిప్ట్ తయారు చేశారు ఆయన. అటువంటి రామారావు అంత ఆథెంటిటీ ఉంది. అంత అటువంటి పాత్రలకి మరి ఆయన తప్ప అనితర సాధ్యమైన పాత్రలన్నీ చేసిన ఆయన. దాని తర్వాత ఆయన పిలిచారు ఒకసారి. ఏంటి నాన్నగారు నాను అదే బుద్ధుడు ఒక్కటైతే కొంచెం ఎట్లా ఉంటుందో జనరంజకంగా కూడా ఉండాలి కదా సినిమాని. చూడండి అక్కడ జనరంగంగా ఉన్నది కూడా ఈ సినిమాలో మనకి తెలుస్తుంది. సినిమాని మనం ఎలా మోల్డ్ చేస్తాం అన్నది. సో సరే ఏం చేద్దాం అన్నాను. అప్పుడు బుద్ధం అశోకం చేద్దాం అన్నారు. బుద్ధుడుగా నేను చేస్తాను, అశోకుడుగా నువ్వు చేయమన్నారు. సరే అలాగే చేద్దామండి, బాగానే ఉంది ఐడియా. మళ్ళీ పిలిచారు ఒకసారి. అది తాటంత ఉంది చరిత్ర, ఇది ఉంది. రెండింటికి దేనికి న్యాయం చేయలేమేమో. అశోకుడు ఎవరు చేయలేదు అంతవరకు మన తెలుగు. అక్కడ వచ్చింది మన నార్త్లో తీశారు, సౌత్లో ఎవరు చేయలేదు. అది చేస్తే బాగుంటుందేమో ఫుల్ లెంత్ పిక్చర్ అన్నారు. ఓకే బాగానే ఉంటుంది అనుకున్నాం. చెప్తున్నాను అంటే ఎన్ని పరిపరిమితాలు ఒక సినిమా చేయడానికి జనం కూడా రావాలి కదా. జనం రావాలంటే ఒకటి నేను చేస్తున్నాను నా పూర్వజన సుకృతం. అది నాన్నగారు పాత్రలన్నిటికీ పెట్టిన పేరు ఆయన, కొట్టిన పిండి ఆయన. అటువంటి ఆయన కొడుకుగా ఒక తెలుగు బిడ్డగా, తెలుగు జాతి బిడ్డగా, అలాగే విశ్వవ్యాప్తంగా తన వెన్నుముఖం మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా. సో ఒక తెలియని పాత్రను ఎప్పుడైతే ఆయన కూడా తెలిసిన పాత్రలు కూడా భలే రకరకాలుగా ఆయన ఇప్పుడు దానవీర సూరకర్ణ ఉంది, దుర్యోధనుడు, ఒక డిఫరెంట్ మైథలాజికల్ అయినా డిఫరెంట్గా ఆయన దాన్ని క్యారెక్టరైజేషన్ చేయడం జరిగింది. ఆయన ఊహలో ఎలా ఉంటే బాగుంటుంది పాత్ర అని. ప్రజల కోసం కాదు, ముందు ఆయన కన్విక్షన్. లేకపోతే చూసేవారు కాదు జనం ఆయన కోసం అనుకుంటే కూడా. ప్రజల కోసం అంటే అయ్యస్ ఆయనకి నమ్మకం తప్పకుండా. అండ్ లాజిక్స్ ఆయనకి పెద్దానికో లాజిక్ ఉండేది. సో ఇట్లా బ్రహ్మాండంగా మా ఈ ప్రయత్నాన్ని ఒక తెలియని పాత్రని, అన్సంగ్ స్టోరీ ఆఫ్ అన్ వారియర్ అని మన క్యాప్షన్ కూడా ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చెప్తూ ఉండేవారు. సో దాన్ని ఆవిష్కరించినందుకు, ప్రజలు కూడా దాన్ని అభిమానిస్తున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.